పరిశుద్ధుడు 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 అని నిత్యము కోట్లాది కోట్ల దూతలతోని స్తుతించబడుచు ఆరాధించబడుచు మహోన్నతమైన ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ప్రతి క్షణము కూడా పరిశుద్ధుడు అని గంభీర ధ్వనులతోని సితారనాదములతో కనపడుతున్న మా దేవా, నీ యొక్క శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తోత్రములు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, అద్భుతములు చేయి దేవా. గడిచిన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మా జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు చేస్తూ వస్తున్నాను. వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన తెగుళ్ళ నుండి, శోధనల నుండి, వేదనల నుండి, సమస్యల నుండి మమ్ములను, మా కుటుంబ సభ్యులను, మా సంఘాన్ని, సంఘములో ప్రతి కుటుంబమును, గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని నీ యొక్క శ్రేష్టమైన రెక్కల కింద భద్రపరిచి ఏ అపాయమును మా గుడారము సమీపించకుండా నీవు ప్రేమించిన బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన రీతిని బట్టి వందనములు తండ్రి, స్తోత్రములు. ఈ లోకములో మీరు మాపై చూపుచున్న ప్రేమను బట్టి దీనులము, దౌర్భాగ్యులము, ఎందుకు పనికిరానటువంటి మమ్ములను పరిశుద్ధుడైన నీవు నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె నా సన్నిధికి రండి అని ప్రేమతో ఆహ్వానిస్తున్న రీతిని బట్టి వందనములు. మా పాపాలను బట్టి, మా దేశాలను బట్టి మమ్మల్ని శిక్షించకుండా ప్రేమించుచున్న ప్రేమామయుడ నీకు స్తోత్రములు తండ్రి, వందనములు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయమందు మా ఆరాధనకు ఏకిడువు తండ్రి నీవు. మా ప్రార్థనలను, మా మహిమ ఘనతను మేము చేసే ప్రతి ఒక్క క్రియ కూడా నీ నామమున బలపరిచేలా సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయమందు ఏర్పరచబడిన యొక్క కూడికను మీరు ఆశీర్వదించండి తండ్రి. నీ ప్రియ కుమారుడి వద్ద నుంచి వాక్యము పరలోకపు సింహాసనమును వచ్చేలాగా మేము అంగీకరించేలా సహాయం చేయండి. నీ సేవకునితో మాతో మాట్లాడండి తండ్రి. అయా, మేము ఏదైనా నీ సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్లయితే నీ ప్రియకుమారుని వాక్యము ద్వారా మమ్మల్ని గద్దించమని అడుగుచున్నాం. ఈ రాత్రికాల సమయమందు ఈ లోకముల లోకాశలకు లోనయ్యి మా పని బాటలో నిమగ్నమైపోయి నీ వాక్యాన్ని, నీ క్రియలను, నీ ప్రేమను మేము రుచి చూడకుండా దూరమైనట్లయితే ఈ రాత్రికాల సమయమందు మీరు మమ్మల్ని దర్శించండి తండ్రి. వాక్యము ద్వారా గద్దించండి తండ్రి. ఇదిగో నా ప్రియకుమారుడా, నీ కోసము నా యొక్క ప్రియకుమారుని సిలువ యాగం చేస్తున్నాను, మరి అటువంటి గొప్ప ప్రేమను చూపిస్తున్నాను, దూరము వెళ్ళుకు అని గద్దించమని అడుగుచున్నాము. ఈ రాత్రికాల సమయమందు నీ సన్నిధిని కూర్చొని వాక్యం వింటున్న బిడ్డను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా దైవజనుని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. బలాన్ని, శక్తిని అయా నీ కుమారుడు వాక్యం అందించుచుండగా చక్కటి స్వరాన్ని ఇచ్చి మంచి వాక్యం నీ సన్నిధి నుంచి బలపరచమని అడుగుచున్నాము తండ్రి. అయా, నీ సన్నిధికి రాలేనటువంటి బిడ్డలు ఉన్నారు. మరి ఈ యొక్క మైక్ ద్వారా, సౌండ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డ చెవులు, హృదయములు దాచుకుని ప్రతి ఒక్క హృదయంలో దర్శించి నీ సన్నిధి వెతుక్కుంటూ నీ వాక్యం వినుటకు నీ సన్నిధికి వచ్చేలాగా తయారు చేయమని అడుగుచున్నాము. మరి ఒక్కసారి ఈ సమయమందు, ఈ యొక్క ప్రత్యేకమైన దినమున, ప్రత్యేకమైన సమయమును మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ఈ రోజును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ పగలు ఎండ దెబ్బను కూడా మాకు తగలకుండా ఆ కాలంలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ రీతిగా మీరు కాపాడారో ఈ నవీన ప్రజలమైన ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు కాపాడుతున్న రీతిని బట్టి వందనాలు. అయా, వెలుగు నుంచి చీకటి రాత్రిలో ప్రవేశించున్నాము తండ్రి. ఇప్పుడు వినుతున్న వాక్యము ద్వారా ఈ పరలోక రాజ్యము నుంచి ప్రకాశవంతమైన వెలుగు మా కుటుంబాల్లో వెలజమని అడుగుచున్నాము తండ్రి. అటు రీతిగా నీ దైవజనుని దీవించి ఆశీర్వదించి మా హృదయాలకు సరిపడ వాక్యమును అందించమని అడుగుచు ఈ కొద్ది మనం నీ సన్నిధికి చేర్చుకున్నామని
మా కొరకు మరణం పొందిన క్రీస్తు నామము పేరిట బతిమలాడుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ రాత్రికాల సమయమందు మనందరి కోసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దైవజనుల చేత చక్కటి వర్తమానము అందించబోతున్నారు. ఈ సమయమందు దైవజనుల్ని వాక్యోపదేశానికి ఆహ్వానిస్తున్నాము. రెవరెండ్ మోషే గారిని రాత్రికాల సమయమందు దైవ సందేశాన్ని అందించాలని ఆహ్వానం పలుకుచున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామమున కూడి వచ్చిన మీకు ఈ ప్రత్యేక సమయంలో ఈ 2020 సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసం 12వ తేదీన మనమందరం ఆయన దివ్య సన్నిధిలో ఆయన మాటలు వినేటందుకు మనం కూడి ఉన్నాం. ఈ 2020 సంవత్సరం అనగానే ప్రపంచవ్యాప్తంగా ఒక భయంకరమైనటువంటి విపత్తులు, భయంకరమైన శోధనలు, ఎన్నో అపాయములు, ప్రకృతి పరంగా వచ్చేటటువంటి మరి భయోత్పాతములు, అశాంతి, అసమాధానాలు, ఇవన్నీ ప్రపంచాన్ని చుట్టుముట్టి అనేక మందిని మట్టు పెట్టినటువంటి పరిస్థితులు ప్రస్తుత ఈ 2020 సంవత్సరంలో మరెన్నడూ చూడనటువంటి ఒక భయంకరమైన విపత్తులను మనం ఎదుర్కొంటూ వస్తున్నాం. ఈ ఆపదలో నుండి, ఈ అనుకొనని భయంకరమైన తెగుళ్ళలో నుండి అనేక మంది విడుదల చెందాలని ఆశించారు, కానీ వారి వల్ల కాల అనేక మంది నశించిపోయేవారుగా ఉన్నారు. ఆ ఉపద్రవాలలో చిక్కుకున్నటువంటి వారెందరో ప్రాణాలను పోగొట్టుకున్న వారుగా ఉంటున్నారు. ఈ రోజున ఆయన యొక్క కృపాధారం మన జీవన ఆధారానికి, జీవిత ఆధారానికి ఆధారమై ఉన్నాయి అనేటటువంటివి మనం గుర్తించాల. దేవుని యొక్క కృప కనికిరాలే మన జీవితానికి ఆధారం. ఆయన క్షేమం. హల్లెలూయా. ఈ రోజున మనం క్షేమంగా ఉన్నాము అని అంటే అది కేవలం అన్నపానముల వల్ల వచ్చిన క్షేమమో, లేదంటే మనకున్నటువంటి తెలివి ఉపాయముల వలన వచ్చిన క్షేమమో, లేదంటే ఆస్తిపాస్తుల వలన వచ్చిన క్షేమమో, మనం తీసుకునే జాగ్రత్త వలన వచ్చినటువంటి క్షేమమో కాదు, కానీ మన క్షేమగతులు, మన కాలగతులు దేవుని వశంలో ఉండి ఆయన మనలను క్షేమముగా కాచి కాపాడినటువంటి గొప్ప అమూల్యమైనటువంటి దైవకృప మన జీవితాలను ఇంకనూ వెన్నంటి నడిపిస్తూ ఉండింది. దేవునికి స్తోత్రం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడును. ఎందుకు అనంటే ఆయన నాకు కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును నన్ను ఆదరించును అని రాజైన దావీదు గారు తెలియజేస్తున్నమాట. నిజమే, గాఢాంధకారపు లోయలలో అనేక మంది భయంకరమైనటువంటి అగాధంలో కూరుకుపోయిన పరిస్థితులు మనం చూడవచ్చు. కానీ దేవుని మహాకృప ఈ రోజున మనం సజీవంగా ఉన్నాం. సజీవంగా ఉండటమే కాకుండా ఆ సజీవం కలిగిన దైవ సాన్నిధ్యాన్ని మనం అనుభవించడానికి దేవుడు అనుగ్రహించిన ఆయన ఉన్నతమైన అత్యున్నతమైన కృప ఎంతో గొప్పదిగా మనం గుర్తించాలి. అట్టి కృప వెంబడి కృప చేత మనలను ఆదరిస్తూ విశ్వాసం నుండి అధికమైన విశ్వాసంలోనికి ప్రవేశపెట్టి మనలను ఆయన స్వారూప్యంలోనికి మరల్చుకునేటందుకై దేవుని అదృశ్యమైనటువంటి మరి ఆయన యొక్క అద్భుత సహాయము ఎంతో గొప్పదిగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. ఈ డిసెంబర్ అనగానే యేసు ప్రభు వారి యొక్క జన్మదినమును గూర్చినటువంటి ఎంతో గొప్ప ఆధ్యాత్మికమైన ఆశీర్వచనాలతో కూడినటువంటి సంబరాలు, సందడులు, అలాగనే సంతోషగానాలు, స్తుతి నినాదాలు ప్రతి గృహాల్లో వెలువడుతూ ఉంటాయి, పెళ్ళుబుగుతూ ఉంటాయి. వారి ముదమార హృదయంలో నుండి ఎంతో గొప్ప ప్రపంచమే ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో ఆయన నామస్మరణ చేయడం ద్వారా వచ్చేటటువంటి సంతోషాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా
ఈ రాత్రి ఆయన యొక్క జన్మ గూర్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దేవుని వాక్యాలను మనం ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తాన్ని సృష్టించి తన సృజనాత్మక శక్తి ద్వారా ఆయన మాట మహత్తు చేతి సమస్త జగత్తును సృష్టించి ఆయన సమగ్ర దృష్టితో ఈ లోకాన్ని ఎంతో గొప్పగా మరి పాలిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సృష్టికర్త అయినటువంటి దేవుడు నరావతారిగా రావడం, ఆయన ఈ లోకానికి రావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అటు కారణాలలో ఈ రాత్రి వేళ అవకాశం ఉంటే ఒక 5 కారణాలను మనం ధ్యానించుకుందాం త్వరగాను. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఆయనను గూర్చినటువంటి విషయాలు, మరి ఆయన అనంతుడని, శాశ్వతుడని, ఆత్మస్వరూపి అని, అదృశ్య లక్షణములు కలిగిన వాడని, దేవుడు అనేటటువంటి ఆయన ఉనికిని మనం చూడవచ్చు. దానికి బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నటువంటి ప్రపంచంలో పరిశుద్ధమైనటువంటి గ్రంథము అని చాటి చెప్పబడుతున్న ఈ బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నటువంటి మాట, వేదాంత పండితుడైనటువంటి యోహాను గారు 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారంగా చూస్తే, ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న కొన్ని వందల వేల మరి ఈ లోకంలో సైంటిస్టులు, శాస్త్రవేత్తలు భూమి ఆవిర్భావమును గురించినటువంటి విషయాలను తెలియపరుస్తూ 1500 కోట్ల సంవత్సరాలు భూమి ఆవిర్భవించింది అని చెప్పి ఒక సూచనప్రాయమైనటువంటి అంచనాలుగా వేస్తూ ఆ విషయాలను వెల్లడి చేస్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు. కానీ వేదాంత పరంగా మనం గమనిస్తే దేవుని వాక్యం చెబుతుంది, ఆయన భూమిని పుట్టించక మునిపే ఆయన ఉన్నవారు అని. దేవుడు అంటే ఉన్నవాడు అనర్థం. దేవుడు మోషేని ఐగుప్తు దేశానికి పంపించేటప్పుడు మోషే గారు దేవుణ్ణి అడుగుతున్న మాట, అయ్యా ఐగుప్తు దేశానికి నేను వెళుతున్నప్పుడు నీ దేవుని పేరేమిటి అని వారు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? అప్పుడు దేవుడు అంటారు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నవాడు, అన్ని కాలాలలో ఉన్నవాడు, కాలమునకు ముందే ఉన్నవాడు, పదార్థము లేకమునిపే ఉన్నవాడు. ఈ లోకంలో ఏదన్నా ఉండింది అని అంటే దానికి ఒక కాలం ఉంటుంది. ఈ లోకంలో ఏదైనా ఉండిందంటే దానికి ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థాన్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి ఇది ఫలానా కాలంలో ఫలానా పదార్థముగా ఫలానా రూపముగా ఉండింది అని ఆ కాలాన్ని బట్టి, ఉన్న పదార్థాన్ని బట్టి దాన్ని గుర్తించవచ్చు. కానీ దేవుడు ఆయన కాలము లేనప్పుడే కాలములను సమయములను ఆయన తన స్వాధీనంలో ఉంచుకున్నట్లుగా మన వాక్యంలో చూడవచ్చు. దేవుని వశంలో ఉన్నాయి. కాలము, టైం అనేది ఇండికేట్ చేయక మునిపే ఆయన ఉన్న దేవుడు.
ఆయన కాలాన్ని సృష్టించినటువంటి దేవుడు. హల్లెలూయ. ఋతువులను కాలములను ఆయన సృజించారు మనిషి కొరకు, మానవుని కొరకు. కాలము ఎవరి కొరకు సృష్టించబడింది అని అంటే మనిషి కొరకు. దేవునికి కాలముతో పని లేదు. ఎందుకనంటే ఆయన శాశ్వతుడు గనుక. ఆయన అక్షయుడు, ఆయన నిరంతరము ఉండువాడు, సర్వవ్యాపి, అదృశ్య లక్షణాలు కలిగిన వాడు, ఆత్మస్వరూపి, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఉన్నటువంటి దేవుడు ఆయన. ఎటర్నల్, నిత్యత్వం, నిత్యము ఉండేటటువంటి దేవుడు. దేవుడు అంటేనే అర్థం అది. ఒక కాలంలో, ఒక యుగంలో ఒక విధంగా ఉండి మరొక రూపంలో మార్చుకునేటటువంటి వ్యవస్థ దైవ వ్యవస్థ కాదు. కాలము లేనప్పుడు భూమి పుట్టక మునుపు, ఆకాశము నిర్మాణము కాక మునుపు ఆయన ఉన్నటువంటి దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను. దేవునికి స్తోత్రం. ఆదియందు వాక్యం, శబ్దం, ఆది బ్రహ్మ స్వరూపమైనటువంటి శబ్దం, వాక్యం. ఆది బ్రహ్మ స్వరూపమైన శబ్దము వాక్యం. ఆ వాక్యం ఉంది ఆదిలో. ఆయన నిత్యత్వం కలిగినటువంటి దేవుడు. అందుచేత ఆ దేవుణ్ణి ఆయన స్వరూపములో తయారు చేయబడినటువంటి మనిషి ఆ దేవుణ్ణి చూడాలని మానవుని యొక్క ఆశ, ఆకాంక్ష. మనిషి కొరకు దేవుడు భూమిని, ఆకాశములను, సర్వ సృష్టిని, భూగ్రహాన్ని, భూమి అనేది ఒక గ్రహం అంటున్నాం, ఆయన ఈ సమస్త గ్రహములన్నిటినీ కూడా తన సృజనాత్మక శక్తి ద్వారా, నోటి మాట ద్వారా ఆయన కలుగజేశారు. ఆ కలుగజేసినటువంటి దేవుడు పరలోకము నుండి భూగ్రహమునకు ఆయన అరుదించి మనిషికి కాలాన్ని అనుగ్రహించినటువంటి దేవునిగా ఆయన చూడవచ్చు. కాలములు, ఋతువులు దేవుడు ఏర్పరిచినవి. కాలము ఉండింది అని అంటే అది దేవుని యొక్క చిత్తము, దేవుని ఏర్పాటు. చాలామంది దేవుడు లేడని కొందరు, ఒకవేళ ఉన్న విశ్వాస మూలము కానిది ఏదో, విశ్వసించకూడనిది ఏదో దానిని విశ్వసిస్తూ తమ కంటికి కనబడుతున్నటువంటి ఈ సృష్టిని దేవునికి ప్రతిగా ఆపాదించుకుంటూ ఈ సృష్టిలో దేవుని యొక్క ఆ సర్వశక్తిని కూడా విసర్జించి మరిచిపోయి ఆ దైవిక లక్షణాలను గుర్తించకుండా సృష్టికర్తను విడిచి మరిచి ప్రతి సృష్టిని దైవంగా ఆరాధించేటటువంటి పరిస్థితి నేటి మానవుని యొక్క దుస్థితి. కాలములను, సమయములను, పదార్థములను ఈ లోకంలో ఉన్న సకలము ఆయన మూలమున కలిగాయి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. పదార్థం లేకుండా మానవ మనుగడ లేదు. భూమి ఒక పదార్థం. సమస్తము పదార్థము నుండే, సమస్తము కూడా ఉన్న దానిలో నుండే సమస్తము కలుగుతున్నాయి. ఈ ఉన్నది ఎలా ఉండింది, ఎలా వచ్చింది, దానంతటికదే ఎలా కలుగుతుంది? దీనికంతటికి ఒక కర్త ఉన్నాడు. ఆయన్నే సృష్టికర్త అన్నారు. ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు తన స్వరూపంలో మానవుని సృజించుకొని
ఆ సృజింపబడిన మానవుడు తన స్వయంకృత అపరాధము వలన, పాపముల వలన చచ్చినవాడై దేవుని మహిమను పూర్తిగా కోల్పోయి భయంకరమైనటువంటి పాప శాపగ్రస్తుడు అవుతూ ఉండగా, ఇట్టి పాప అపరాధముల చేత నశించిపోతున్నటువంటి మనవాళి కొరకు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన ఒక ఉద్దేశమును, ఒక ప్రణాళికను మానవుని కొరకు ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. మానవుని కొరకు అరుదించడానికి ఒక అవతారము కావలసి వచ్చింది. దానిని నరావతారము అన్నారు. సృష్టికర్త అయిన దేవుడు క్రీస్తు నరావతారిగా రావడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశములు ఏమిటి? ఎందుకు ఆయన ఈ లోకానికి నరావతారిగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఒకటి, నెంబర్ 1, మానవుడు దేవుని యొద్ద నుండి కలిగినవాడు గనుక, దేవుడు లేకుండా మానవుడు కలగలేదు గనుక, ఏ దేవుని యొద్ద నుండి అయితే మానవుడు కలిగి ఉన్నాడో ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని, ఆ దేవుణ్ణి ముదమార ఆరాధించుకోవాలని, ఆ దేవుణ్ణి కనులారా గానాలని మానవుని యొక్క తృష్ణ, మానవుని యొక్క అభీష్ట. అందుకనే ప్రపంచ దేశాలలో ఎక్కువ మంది ఆస్తికులు, దేవుడున్నారు అనేటటువంటి వారు అనేక మంది ప్రపంచ దేశాలలో మనం చూడవచ్చు. వారు ఏ దేశస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ మతస్థులైనా వారి హృదయంలో ఉండేటటువంటి ఒకే ఒక కోరిక, అదే దేవుని దర్శనం, దైవ దర్శనం. దేవుణ్ణి చూడాలనే ఆ తృష్ణ, ఆ దేవుణ్ణి మేము కన్నులారా గానాలనేటటువంటి ఆకాంక్ష, బిడ్డలను పోగొట్టుకున్నటువంటి తల్లి ఏ విధంగా బిడ్డల కొరకు అల్లల్లాడిపోతుందో ఆ విధంగా దేవుణ్ణి దర్శించుకోవాలనేటటువంటి ఒక తృష్ణ భక్తులు చూస్తే ఆ దైవ దర్శనం కొరకు ఈ విధంగా తప్పిస్తూ అన్నమాట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కారణమేమిటి? తన ప్రాణం ఇహ సంబంధమైనటువంటి ప్రతి విధమైన ఇచ్చలకు, ఇహ సంబంధమైన భోగములకు, ఇహ సంబంధమైన పాపములకు ప్రేరేపించకుండా కేవలం దేవుని గురించినటువంటి ఆ తృష్ణలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆ ప్రాణం దేవుని వశం. మానవుల్లో ఉన్న ప్రాణం, దాన్నే జీవం అన్నారు. జీవమునిచ్చిన దేవుడు, ప్రాణాన్నిచ్చిన దేవుడు, ఆయుష్ను అనుగ్రహించిన దేవుడు, జీవితాన్ని ప్రసాదించిన దేవుణ్ణి ఈ ప్రాణం విలవిలలాడిపోతుంది. ఆ దేవుణ్ణి నేను చూడాలి అని, ఆ దేవుణ్ణి నేను దర్శించుకోవాలి అని. అందుచేతనే సకల జాతుల వారు, ఈ లోకంలో ఉన్న సకల జాతులు, సకల దేశాలు దేవుడు ఎక్కడ ఉన్నారు అంటే అక్కడికి పరుగులెత్తుచున్నారు. దేవుని గూర్చిన ఉనికి, దేవుని గూర్చిన ఆలోచన, దేవుని గూర్చినటువంటి ఆ అడ్రస్ ఎక్కడుంది అని అంటే అక్కడికి తహతహలాడుకుంటూ తమ శరీరాన్ని సహితం లెక్క చేయకుండా, ప్రస్తుత పరిస్థితులను లెక్క చేయకుండా, వారి కఠోరమైనటువంటి దీక్షలతో సహితం దేవుణ్ణి వెతకడానికి ఎందుకని వెళుతున్నారు అని అంటే, వారి యొక్క రూపం, వారిలో ఉన్న ఆత్మ, వారిలో ఉన్న ప్రాణం
ఆయన పెట్టిన దీపం. దేవునికి స్తోత్రం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, దేవుడు పెట్టిన దీపం. అందుచేత అది ఆరిపోకుండా ఉండటం కొరకు నిత్యము వెలుగుతూ ఉండాలని, వెలిగించబడుతూ ఉండాలని. ఆ దీపము చీకటి ఛాయలు ఆరిపోవడానికి వీల్లేదు అని, గడాంధకారమైన ఆ పాతాళ కూపములో యాతన పడడానికి వీలు లేదు అనేటటువంటి తృష్ణతో వారికి ఉన్నటువంటి పరిధులలో, వారు ఏర్పరచుకున్న పరిధుల్లో ఆ దైవనామస్మరణ చేసేటందుకు, ఆ దేవుణ్ణి వీక్షించేటందుకు, ఆ దైవ దర్శనము పొందేటందుకు మనుషులు ఆయా ప్రయత్నాలలో, ఆయా మార్గాలను ఏర్పాటు చేసుకొని అన్వేషణ ప్రారంభిస్తున్నారు. దైవాన్వేషణ. వారు అన్వేషణలో దేవుడు ఏ మార్గంలో ఉంటారు అని తెలిస్తే ఆ మార్గాన్ని అవలంబిస్తూ ఉన్నారు. కారణం, దేవుడు అదృశ్యుడు. దృశ్యానుభవంలోనికి రావాలని మానవుని యొక్క కోరిక, మానవుని యొక్క ఆశ, మానవుని తృష్ణ ఎరిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవుని హృదయములను, వారి అంతరింద్రియములను పరిశీలించగలిగిన దేవుడు. ఆయనకి మరుగైనది ఏదీ లేక అందరి హృదయ కోరికలను ఎరిగిన దేవుడు. మానవుని యొక్క దయనీయమైన స్థితిని ఎరిగినటువంటి దేవుడు మానవునికి దృశ్యానుభవం వచ్చేటందుకై, దృశ్యానుభవము అయ్యేటందుకై ఆ వాక్యమే మరుగయ్యున్న, ఆత్మస్వరూపి అయ్యున్న, శాశ్వతమైనటువంటి కాలములో, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము ఉండేటటువంటి ఆ ఎటర్నిటీ, ఆ శాశ్వతము అనేటటువంటి దేవుడు, ఆ నిత్యుడైన దేవుడు కాలములోనికి అడుగు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చిన తర్వాతే కాలము ఇండికేట్ చేయబడింది. కాలములోనికి నిత్యము ఉండేటటువంటి దేవుడు కాలములోనికి అడుగు పెట్టడం జరిగింది. శాశ్వతమైన దేవుడు కాలములోనికి అడుగు పెట్టారు ఆయన. ఆ వాక్యమే మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే శాశ్వతుడై, నిత్యుడై, అమరుడై, మనుషులెవరూ సమీపింపరాని. మన 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఇదే వాక్యాన్ని మనం చూస్తాం. ఎవరును సమీపింపరాని తేజస్సుతో, ఆయన తేజస్సు, ఆయన మహిమ, ఆయన ఘనత, ఆయన ప్రభావము, ఆయన మనుషులెవరూ సమీపింపరాని గొప్ప తేజస్సుతో ఆయన ఒక్కరే అమరత్వము గలవాడై ఆయన వసించుచున్నటువంటి దేవుడు. కోటాను కోట్ల దేవదూతల సమక్షంలో, పరిశుద్ధమైన దేవదూతల సమక్షంలో అనుక్షణం పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పరిశుద్ధ నామ స్మరణలో కొనియాడబడుచున్నటువంటి దేవుడు. ఆ దేవదూతల స్తుతి ఆరాధనను ప్రక్కన పెట్టి మానవ ఆశనరిగిన దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆశపడిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అని. దేవునికి స్తోత్రం. ఆశపడిన ప్రాణాలను, ఈ రాత్రి వేళ నువ్వు ఏ ఆశ అయితే కలిగి ఉన్నావో,
దేవుణ్ణి చూడాలని, దైవ దర్శనం కావాలని, నీ నీ యొక్క గృహము, నీ కుటుంబము, నీ జీవితము దేదీప్యమానంగా ప్రకాశించే దైవ మహిమతో నింపబడాలనే ఆశ నీవు కలిగి ఉంటే దానిని ఆయన తీర్చడానికి ఈ రాత్రి సిద్ధంగా ఉన్న దేవుడు. అందుకే ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన ఈ కాలంలోనికి అడుగు పెట్టిన రోజే క్రిస్మస్ అన్నారు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మన కొరకు ఆయన జన్మించారు, రక్షకునిగా జన్మించారు. కాబట్టి ఈ మనుషులు ఎవరు సమీపింపరాని తేజస్సులు ఉండడం ఆయన ఇష్టపడక మానవునికి దగ్గరయ్యేటందుకు, మానవునితో గడిపేటందుకు, మానవునితో నివసించేటందుకు ఆయన మనకు ఇమ్మానుయేలుగా, తోడుగా ఆయన వచ్చారు. స్తోత్రం. ఆయన తన స్థానాన్ని, తన స్థితిని ఈ అధోగతి పాలవుతున్నటువంటి మానవుని యొక్క పాపపు స్థితిని లెక్క చేయకుండా ఆయన తన స్థితిని ప్రక్కన పెట్టి మానవుని స్థితిలోనికి మానవ అవతారిగా, మానవ ఆకారముతో ఆయన ఈ లోకానికి వచ్చారు. వచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించారు. దేవునికి స్తోత్రం. ఆయన స్టాండర్డ్, ఆయన అత్యున్నతమైన స్థానం, అంత గొప్ప స్థానం. ఒక రాష్ట్రానికి లేదంటే ఒక జిల్లాకి కలెక్టర్గా ఉన్న వ్యక్తి, లేదంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, లేదంటే ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ప్రధానమంత్రిని ఇంటికి వస్తే ఒక అధికారిని ఇంటికి వస్తే మనం ఎంతో గర్వంగా మనం ఫీల్ అవుతాం. ఈ లోకంలో తాత్కాలికమైన ఒక ప్రాంతానికి అధికారిగా ఉన్న వ్యక్తికి నీ పేరు తెలిస్తే నీకంత అతిశయం అయితే, అంత గొప్ప అయితే, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ రాత్రి వేళ నీ ఇంటికి వస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. శాశ్వతుడు, ఆ గొప్ప దేవుడు నీ దగ్గరికి, నీ ఇంటికి అడుగు పెట్టడమే క్రిస్మస్. ఆయన దర్శనం, ఆయన దివ్య దర్శనం. ఎక్కడికెక్కడికో పరుగులెత్తాల్సిన అవసరం లేదు. ఆయనే దిగి వచ్చి మన మధ్యలో నివాసం చేస్తున్నారు. అదృశ్యమైనటువంటి దేవుణ్ణి, శాశ్వతుడైన దేవుణ్ణి కాలంలోనికి, అదృశ్యమైనటువంటి దేవుడు దృశ్యానుభవంలోనికి ఆయన మానవుల కొరకు ఈ లోకానికి వచ్చారు. అది మొదటి కారణం. ఇక రెండవ కారణం చూస్తే, మానవుని యొక్క స్థితిని గమనించిన దేవుడు, ఈ మనుషులు తమ పాప అపరాధముల చేత దేవునికి దూరమై, పాప అపరాధములతో, భారములతో, ఆ పాప భారాలతో ప్రయాసపడుతూ ఉన్నటువంటి పరిస్థితిని గమనించిన దేవుడు తనకు ప్రియమైనటువంటి బిడ్డలుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దోషము లేని నిర్దోషులుగా, నీతిమంతులుగా ఉంచాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆ విధమైన ప్రణాళికతో సర్వ ప్రపంచంలో ఉన్న సకల ప్రబుద్ధులను ఆయన పరిశీలనాత్మకంగా చూస్తే ఏ ఒక్కరును కూడా ఆయన ఎదుట నిలవలేకపోయారు.
చరిత్రకారులు అనబడిన, రాజ్యాధినేతలు అనబడిన వారు, మహాత్ములు అనబడిన వారు, మహాపురుషులు అనబడిన, పుణ్యపురుషులు అనబడిన, అవతార పురుషులు అనబడిన వారు, ఇంకా ఈ లోకంలో ఏ ఏ ఘనత వహించినటువంటి ప్రముఖ ప్రఖ్యాతిగాంచినటువంటి వారు సైతం ఆయన ఎదుట నిలవలేకపోయారు. కారణం భయంకరమైన స్వాభావికంగా వస్తున్నటువంటి ప్రతి విధమైన పాప పంకిలమైన జీవితమే పరిశుద్ధుడైన దేవుని యొద్దకు వారిని చేర్చలేకపోయింది. విననారక యుండునట్లు, రక్షింపనారక యుండునట్లు యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో చెబుతున్న మాట, రక్షింపనారక యుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననారక యుండునట్లు నా చెవులు మందము కాలేదు, కానీ నేను మిమ్మల్ని స్వస్థపరచకుండా ఉండునట్లు నాకును మీకును మధ్య మీ దోషములే అడ్డుగా వచ్చెను అని. దేవుడైతే మానవుని యొక్క సమీపంలోనికి దేవుడు వచ్చారు, కానీ మనిషే దేవుణ్ణి చేరలేకపోతున్నాడు. కారణం ఏమిటి? దేవునికి మానవునికి మధ్య ఈ భయంకరమైన పాపము అనే అగాధము మానవుణ్ణి దేవుని యొద్ద నుండి దూరం చేస్తుంది. అందుచేత దేవాది దేవుడు ఒక గొప్ప ప్రణాళికాబద్ధంగా దేవుడు చేశారు. మానవుని హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రతి విధమైన పాపమును తొలగించడానికి, మనిషిని పవిత్రీకరించడానికి, పరిశుద్ధుడైన దేవుని యొక్క లక్షణాలను అవి కాపాడుతూ మనిషిని మరలా దేవునితో కలపడానికి, దేవుని యొద్దకు చేర్చడానికి ఆయన నరావతారిగా రావడానికి మరొక రెండవ ఉద్దేశం. దేవుణ్ణి మానవుని యొద్దకు చేర్చింది, మానవుణ్ణి దేవుని యొద్దకు చేర్చింది రెండవ ఉద్దేశం. దేవుడు మానవుని దగ్గరికి రావాలన్నా, అలాగనే మానవుడు దేవుణ్ణి దర్శించుకోవాలన్నా ఆయన నరావతారిగా రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నెంబర్ 3, మూడవదిగా చూస్తే మానవుని ఆశ, మానవుని ధ్యాస దైవారాధన, దేవుణ్ణి ఆరాధించుట. దేవుని చిత్తము కూడా దేవుణ్ణి ఆరాధించాలని, ఆయనను మహిమపరచాలని. ఆరాధనలో శక్తి, ఆరాధనలో మహిమ, ఆరాధనలో బలము, ఆరాధనలో పవిత్రత, ఆరాధనలో నీతిమత్వము ఇవన్నీ మూర్తిభవించాయి. అందుచేత మానవుని తృష్ణ ఏంటంటే దేవుని నామస్మరణ చేయాలి అని. దేవునికి స్తోత్రం. మానవుని ఆశ దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచుకోవాలి, ఆయన నామమును బట్టి నేను ఆయనను ఘనపరచాలి అనేటటువంటి ఆశ మనిషిది. అందుచేత మనిషి మన వాక్యంలో చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం ఆఖరి లైన్లో రండి. ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపననుగ్రహించుటకును. ఈ రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి రావడంలో మూడవ ఉద్దేశము అది. ఆయనని పరిశుద్ధంగా మనం ఆరాధించాలి, పరిశుద్ధంగా ఆరాధించాలి అని సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసు ప్రభు వారు అన్నమాట, యథార్థముగా ఆరాధించేవారు నన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని. మానవుని కోరిక ఆరాధన. అందుకే ఈ పూజ పునస్కారాలు, అందుకే ఈ నిత్య నమాజులు, అందుకే ఈ స్తుతి ఆరాధనలు క్రైస్తవులు. ఈ ప్రపంచ కోట్ల ప్రజానికం దేవుణ్ణి ఆరాధించాలి అని.
అట్టి ఆరాధించడానికి మనిషికి పరిశుద్ధత కావాలి. అట్టి పరిశుద్ధత ప్రసాదించిన ప్రభు ప్రపంచంలో ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధత ఏ రూపంలో వస్తుంది? మనుషుడు తన వస్తు వాహనాలతోనో లేదంటే మనుషుని యొక్క ఈ ప్రయత్నాలతోనో మనుషుల యొక్క దాన ధర్మ కార్యాలతోనో ఏ ఇతర సంబంధమైన కార్యాల ద్వారా పవిత్రత రాదు, పరిశుద్ధత రాదు. మానవుని యొక్క నీతి క్రియలతోనో పరిశుద్ధత రాదు. మానవుని నీతి క్రియలు మురికి గొడ్డలాంటివి అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనుషుడు పరిశుద్ధుడు కావాలి. అది ఎలాగో సంభవిస్తుంది అనంటే సర్వ మానవాళి కొరకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మానవుని పాపము పరిహరించబడాలి అనంటే రక్త ప్రోక్షణ అవసరం. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేకుండా పరలోక ప్రవేశం లేదు అని. దేవునికి స్తోత్రం. అందుచేత పరిశుద్ధత ఒక ఉన్నతమైన మెట్టు. అట్టి పరిశుద్ధత ఆయన తన పరిశుద్ధతను మనకు అనుగ్రహించి మన పాపములను ఆయన భుజస్కంధాలపై మోపుకొని మన పాపములకు బదులుగా ఆయన తన రక్త క్రయ ధనముగా తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి ఆయన పవిత్ర రక్తధారలచే మన పాప అపరాధములను కడిగి ఆయన పరిశుద్ధతను ఉచితముగా మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి? పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను అంటే పరిశుద్ధమాయను అని. అట్టి పరిశుద్ధత కేవలం విశ్వసించడం వలన నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అని. ఎలా పరిశుద్ధత లభిస్తుంది అని అంటే నా వాక్యము మిమ్మలను పవిత్రులుగా చేస్తుంది అని. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యము ద్వారా పరిశుద్ధత, ఆయన ప్రశస్త రక్తం ద్వారా పరిశుద్ధత. అట్టి పరిశుద్ధతను అనుగ్రహించి ఆయనను నీతిగా సేవించడానికి అనగా పాపరహితముగా ఆయనని సేవించడానికి, పాపము లేకుండా ఆయనని మహిమపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రముఖమైనటువంటి ఉద్దేశమై ఉండింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే పరిశుద్ధంగాను, దేవుణ్ణి ఆరాధించాలంటే నీతిగాను ఆయనని సేవించాలి. అంతే తప్ప నీ పొగడతల మీదో లేదంటే నీకున్నటువంటి అంగు ఆర్భాటం వలననో నీవు చేసేటటువంటి క్రియల వలననో ఆయన ఉప్పొంగే దేవుడు కాడు. ఆయనని ఆరాధించటం పరిశుద్ధంగా ఆయనని సేవించాలి. నెంబర్ 4 4వదిగా చూస్తే చదువమ్మా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఆయన 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది క్రియలను అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచుటకు ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనంటే దేవుని స్వరూపములో మరల్చబడి దేవుని స్వరూపములో తయారు చేయబడిన మానవుని యొక్క మనస్సును మలినం చేసి, మానవ మనస్సును వికటం చేసి, కఠోర కర్కశమైన మనస్సును మనిషికి అపవాది ఆపాదించి మనిషిని భ్రష్టుడు పట్టించింది సాతాను. ఇహ సంబంధమైన క్రియలతో నింపబడి మొదటి నుంచి దేవుని ఆత్మలో కలిగిన దేవుని స్వరూపంలో స్వారూప్యములో ఉన్నటువంటి మనిషిని పాడు చేయాలని అపవాది చేస్తున్నటువంటి పన్నాగం, అపవాది తంత్రములతో, అపవాది క్రియలతో మనిషి మలినమైపోయాడు. వారిని ఆదిలో మోసగించడానికి, వారు మోసగింపబడడానికి కారణం అపవాది.
నేను తినవద్దని ఏ చెట్టు పండునైతే తినొద్దన్నానో ఆ చెట్టు పండు నిన్ను తినమని చెప్పింది ఎవరు అని ప్రశ్నిస్తే అవ్వమ్మ చెబుతుంది ఈ సర్పము అని. ఆది మహాఘట సర్పమైన ఆ అపవాది సర్పములో ప్రవేశించి దేవుని స్వరూపములో చెక్కబడి మార్చబడి ఆనందంతో ఆధ్యాత్మికంగా దైవ మహిమను పొందుతున్న మనిషిని చెడగొట్టడానికి అపవాది చేసిన మొదటి పన్నాంగం. మొదటి ఆది దంపతులైన అవ్వ ఆదాముల హృదయములను చెరిపి భ్రష్టులుగా చేసి అట్టి భ్రష్టత్వం ఆ పాపము నేటి వరకు అదే పాపంలో మనుషులు కొట్టుమిట్టాడుతున్నారు అపవాది క్రియలతో. ఏమిటి అపవాది క్రియలు? అవే మన గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యంలో మనం చూడవచ్చు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, కక్షలు, విమితములు, భేదములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అంటే ఎన్నో ఇలా భయంకరమైనటువంటి అపవాది క్రియల చేత, జారత్వం చేత ఈనాడు మానవుని యొక్క హృదయం ఎంత భయంకరమైనటువంటి వెచ్చలివిడితనంతో పెట్రిల్లిపోతుంది అని అంటే అది అపవాది ప్రవేశపెట్టినటువంటి పాప బీజం. అట్టి అపవాది యొక్క క్రియలతో సర్వ ప్రపంచం సర్వనాశనానికి సంసిద్ధమైనటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. హృదయంలో నుండి నుండి మార్కు గారు రాస్తూ 7వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఇదే విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తూ రాయబడి ఉంది. లోపల నుండి మనిషిని అపవిత్రం చేసేది, బయట నుంచి లోపలికి పోయేది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు. బయట నుంచి లోపలికి వెళ్ళేది అంటే నీ తినుబండరాల వలనో లేదంటే నీకున్నటువంటి ఇష్టమైన పదార్థాల వలనో నీ బయట నుంచి లోపలికి వెళ్ళేది ఏ పదార్థం వలన మనుషుడు అపవిత్రపరచబడడు. నీసులో నీతి లేదు. కొంతమంది నిష్ఠగా ఇవి తినకూడదు అవి తినకూడదు అని కొంత నిష్ఠా విధానాలను పాటిస్తూ ఉంటుంటారు. కానీ దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది. తినుబండరాలలో, తినే ఆహార పదార్థాలలో భోజనము కడుపుకు భోజనం సిద్ధపరచబడ్డాయి తప్ప వాటి వలన ఏ మలినము లేదా ఏ అపవిత్రత వాటి వలన కలగదు. కానీ మనుషులు కొన్ని నియమిత దినాలను ఏర్పరచుకొని ఈ నియమిత దినాలను నిష్ఠగా పాటిస్తూ ఇది తినకూడదు అది తినకూడదు అని ఈ భౌతిక సంబంధమైన విషయాలపై ఆంక్షలు విధిస్తున్నారే తప్ప దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియచేస్తుంది ఈ మాట విషయమై. ఇదిగో లోపల నుండి అనగా మనుషుని అంతరంగంలో నుండి మనుషుని యొక్క హృదయంలో నుండి ఎక్కడి నుండట హృదయం. ఆ హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. వీటన్నిటికి మూల పురుషుడు, వీటన్నిటికి జనకుడు అపవాది. అట్టి అపవాది క్రియలను మానవుని హృదయంలో నుండి లయపరిచి, ఆ క్రియలను లయపరిచి శరీర కార్యములను నశింపచేసి ఆత్మచేత నింపి, హల్లెలూయా, ఆయన పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపి శరీర క్రియలను లయపరచడానికి మానవ జీవితంలో సమాజ స్థాపన పరిశుద్ధమైనటువంటి రీతిలో ఆయన అనుగ్రహించడానికి మానవ ఈ అపవాది క్రియలను అవే
జారచోర క్రియలు, కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలనే షడ్వర్గాల అపవాది యొక్క క్రియలను ఆయన లయపరిచి పాపము మీద మానవునికి జయమును అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చిన దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. పచ్చి దొంగలను మార్చిన యేసు ప్రేమ, నరహంతకులను మార్చిన యేసయ్య ప్రేమ, యేసయ్య మృదు మధురమైన మాట, భయంకరమైన వ్యభిచారులను మార్చిన మాట. ఈనాడు ప్రపంచము క్రీస్తు యొక్క మాట చేత ప్రభావితం చేయబడి అనేక మంది పాపిష్టికరమైన బ్రతుకులు పునీతులుగా మార్చబడినటువంటి ఉదాంతములు కోకోలలుగా చరిత్రలో మనం చూడవచ్చు. ఆ యేసయ్య సుచరిత్ర, ఆ యేసయ్య యొక్క ప్రబోధ అనేక మంది జీవితాలను ప్రభావితం చేసి పాపభూయిష్టమైనటువంటి బ్రతుకుల నుంచి ప్రత్యేకంగా విడిపించిన ప్రేమ యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఉండింది. నెక్స్ట్ 5వదిగా మనం ఫైనల్గా చూస్తే మనం ఎంచుకున్నటువంటి 5 విషయాల్లో ఆయన యోహాను సువార్త 12:47 గమనించినప్పుడు, నేను ఈ లోకమును తీర్పు తీర్చడానికి రాలేదు కానీ ఈ లోకమును రక్షించడానికే నేను వచ్చి తిని అని అన్నారు ఆయన. ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారు? పాపభూయిష్టమైనటువంటి ఈ ప్రతి విధమైన క్రియలను అనుభవించడానికి ఆయన రాల. రకరకాల వెండి బంగారాలతో తులతూగడానికి ఆయన రాల. విలాసవంతమైన భోగ జీవితాన్ని అనుభవించడానికి ఆయన రాల. నాశనమునకు జోగుతున్న జీవితకాలం అంతా మరణ దాస్యానికి లోనై పాతాళపు అంచులోనికి వెళుతున్నటువంటి ఈ సర్వ లోకాన్ని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడంలో మరొక ప్రాముఖ్యమైన ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన లోకాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. రక్షించడానికే కానీ దుష్టుని శిక్షించడానికి ఆయన రాలేదు. లోకరక్షకుడుగా ఆయన ఈ లోకానికి అరుదించారు. ఈ రాత్రి నిన్ను నన్ను అట్టి ఉద్దేశంతో రక్షించారు. ఏ సంబంధమైన పాపదాస్యం నుంచి విడిపించారు. మనము కన్నులారా ఆయనను దర్శించుకొని ముదమారా ఆయనని ఆరాధన చేసుకొని పరిశుద్ధంగా నీతిగా జీవించేటటువంటి గొప్ప ఆధ్యాత్మికమైన భక్తి విధానాలను మనకు ప్రవేశపెట్టిన దేవునికే స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం కన్నులు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. నాతో మాట్లాడిన దైవమా మీకు స్తోత్రం. నిత్యమైన దేవుడుగా ఉండి కాలంలోనికి అడుగు పెట్టారు. తాత్కాలికమైన కాలం అంతలో కనబడి ఇంతలో మాయమైపోయే ప్రభువా, ఆవిరిలాంటి తృణప్రాయపు బ్రతుకును శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నిత్యమైనదిగా నిత్యత్వాన్ని అనుగ్రహించడానికి అరుదించినటువంటి మా రాజ్య దైవమా నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి పరలోకంలో మీ చిత్తం నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగా అని వాగ్దానం చేసి పరలోకంలో ఉన్న స్తుతి ఆరాధన భూమి మీదకి మీరు అనుగ్రహించి ఎక్కడో పాపకోపంలో కుర్రీపిగా తండ్రి అట్టడుగున భయంకరమైన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్మలను ఈ కురులిన సమాజంలో నుంచి నీ సన్నిధి భాగ్యాన్ని ఆశ్రయించేటటువంటి అద్భుతమైన
కృపను మీరు మాకు ప్రసాదించారు తండ్రి. అవును తండ్రి. ఈ రాత్రి వేళ ప్రత్యేకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. గొప్ప దైవమా, నీకు స్తోత్రం. Yes. పరిశుద్ధుడా, అవును తండ్రి. నీ ఉన్నతమైన వాక్యము ద్వారా అవును నాయన. నీ యొక్క పరిశుద్ధమైన కుమారుడును మా కోసం ఈ లోకాన్ని పంపించును. Yes, Lord. పాపం అనే చీకటితో నిండిపోయిన ఈ లోకములో నుంచి విడుదల కలుగ చేయడం, అవునయ్యా, నీ వాక్యం అనే వెలుగు ద్వారా మమ్మల్ని ఈ రాత్రి నీవు మాకు అందించిన భయంకరమైన చీకటి రాత్రి కాకమునిపే ఆదరణకరమైన వాక్యాన్ని బట్టి వందనాలు ఆయన వెలుగు నీ హృదయాన్ని ప్రజ్వలింప చేసింది ఆయన వాక్యం ద్వారా. వెలుగు ద్వారా మా హృదయాలు నింపండి తండ్రి. అయ్యా, నీ యొక్క నీ హృదయం వెలిగించబడాలని ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాము తండ్రి. దేదీప్యమానంగా ప్రకాశించే ఆయన తేజస్సు, అయ్యా యేసయ్య, అనేక మారలు ఈ ఎవరు సన్నిధిలో సమీపింపరాని ఆయన గొప్ప తండ్రి. తేజస్సు మాతో మాట్లాడండి తేజస్సులోనికి నీవు సమీపించేటట్లుగా చేశారే. అయ్యా, నీవు పలికితే చాలు అంతకంటే తండ్రి. ఉన్నతమైన ప్రేమ, అంతకంటే శాశ్వతమైన మహిమ నీ క్రియల ద్వారా మాతో ఈ లోకంలో ఎవరికి ఉందమ్మా? స్తోత్రములు తండ్రి. సమీపింపరాని తేజస్సులో ఉన్న గొప్ప మహిమను నీవు దానిలో ప్రవేశించును చేశారు. తండ్రి. స్తోత్రములు, మహిమగల దేవా. ఈ లోకాన్ని విడిచిపెట్టి అవును తండ్రి. లోక సంబంధమైన అపవాది క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి దర్శించుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావా ప్రియుడా? ఒక్కసారి ఆలోచించి ప్రియమైన సహోదరి సహోదర, హృదయాలను వెలిగించు నాయన. ఈ యొక్క పాపపు జీవితాన్ని ఈ రాత్రి కాల సమయం విని వాక్యము ద్వారా వ్యాధి బాధ రోగాలతో మన పాప జీవితాన్ని శుద్ధి చేసుకోమని ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మా బ్రతుకులు తండ్రి కూలిపోతున్నాయి నాయన. అవును తండ్రి, మార్చండి మా జీవితం, సమస్య నుంచి విడిపించి అవును తండ్రి, విడిపించండి. నీ సన్నిధి భాగ్యమును దయచేయమని మనకుచున్నాము తండ్రి. అయా, ఈ లోకములో మేము జీవిస్తుండగా ఈ లోకపు శక్తి మాకు సరిపోదు తండ్రి. ఈ యొక్క భయంకరమైన సైతానుని ఎదుర్కొనుటకు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. అనేకమైన శోధనలు జయించుటకు వాటికి కేవలం నీ వాక్యము ద్వారా మేము జయించగలమైన సత్యాన్ని, ఆ యొక్క నమ్మకాన్ని మేము గ్రహించేలా మాకు సమాధానం ఇవ్వండి తండ్రి. స్తోత్రములు తండ్రి. మా స్తుతులకు యోగ్యుడు, మా ఆరాధనకు పాత్రుడు అయిన దేవా, మా మనవులను మా ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోండి. ఈ రాత్రికాల సమయమందు మోకాలు వంచలేని వారు ఉన్నారు తండ్రి. నీ సన్నిధిలో మోకాలు వంచండి తండ్రి. జీవితంలో మార్చుకోవాలంటే వారు ఉన్నారు తండ్రి. వాక్యం వింటూ కూడా ఈ వాక్యం నాకు పనికిరాదని సైతాను చేత పీడించబెట్టిన బిడ్డలని నీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాము తండ్రి. కార్యములు చేయండి తండ్రి. అయ్యా, నీవు అనేకమైన కార్యములు చేశారు తండ్రి. మరణించిన వారిని తిరిగి లేపి ఉన్నారు, గుడ్డి వారికి చూపునిచ్చారు తండ్రి. అనేక అద్భుత కార్యములు చేశారు. ఈ విని వాక్యము ద్వారా నీ సన్నిధిలో ప్రార్థించుతున్న ప్రతి బిడ్డపై, ప్రతి కుటుంబమునకు, ప్రతి వ్యక్తికి కూడా నీ యొక్క ప్రత్యేకమైన దీవెనలు, మా కోసం దాచిపెట్టిన దీవెనలు మెండుగా కుమ్మరించి దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రి వేళలోని నీ కృపా కాపుదల మా హృదయాల చుట్టూను, మా గృహాల చుట్టూను ఇప్పుడు ఎల్లప్పుడు మరి ఒక్కసారి నీ సన్నిధి చేరి పర్యంతరము కూడా నీ కృపా కాపుదల సదా తోడై మమ్మల్ని నడిపించును కాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మనిచ్చే సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ విశేషంగా కుమారుడు సుధాకర్
మీ పరిపూర్ణమైన కృపలతో నింపబడి మీ ఆశీర్వాదములతో నింపబడి విన్న వారెల్లరూ మీ క్రిస్మస్ శాంతి సమాధానాలతో నింపబడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు హనుమంతు కొరకు కూడా ప్రార్థన చేస్తూ తండ్రి మీ దివ్య ప్రసన్నత అనిల్ కొరకు ఇంకా బిడ్డలు ఎందరైతే తండ్రి బలహీనులుగా ఉన్నారో వారందరి కొరకు మీ మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పించుకొనుచు మీ కృపాక్షేమములు క్రిస్మస్ శాంతి సమాధానములు ప్రతి గృహంలో నిండారుగా ఉండాలని ఆశించుచు మీ కృపాక్షేమములతో నింపబడునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.